తోడు కన్నవరి తోడమ్మ ఓయమ్మ సోది తోడు చెబుతానమ్మ చూసంగా వినరమ్మ సోది అమ్మ సోది ఓయి మామల్లారా ఓయన్నలారా వై రామ రామ ఓహి నవల్లారా ఓయన్నలారే వై రామ రామ రెండమ్మ నా తల్లి ఎరుకు చెబుతాను సోది చెబుతాను రెండమ్మ నా తల్లి ఎరుకు చెబుతాను నిద్ర ఒక బంగారు పాప ఎరా ఏంటి నిద్ర లేచింగా ఏ డార్లింగ్ వచ్చిన డార్లింగ్ డార్లింగ్ నీ అమ్మ డార్లింగ్ నా అమ్మ ఏం చేసిందిరా గొలిగే ఏం చేసింది ఏం చేయలే లేచింగా బాబా ఏంటి ఏం చేస్తున్నా అక్కడ ఎక్కడ దొరుకుతున్నావు అక్క సరిగా అంతలేదా అలవాడైపోయింది మరి అవుతుంది అత్తగారు అవుతా ఇంకా డార్లింగ్ అనుకున్నా సరేగా బావా ఎక్కడికి వెళ్తున్నా అలాగా నేనా బావా దరి నెంబర్ రాసేవాళ్ళకి తిరిగి చెప్తాకి వెళ్తున్నాను బావా తిరిగి చెప్పడానికి వెళ్తున్నావా అవును ఓలేజింగా నేను వస్తానా ఎక్కడికి వస్తావు ఏంటి ఎదరైతే మూటేసుకుని వస్తావా మరి ఏం చేయాలి తప్పదు కదా మరి వద్దు బాబా నువ్వు పెరిగి చెప్పలేక ఊళ్ళంటే తిరిగితే మన ఇంటికాడ కుర్రోళ్ళు పెద్దోడు చూస్తే అమ్మో పాలు ఆకలి హేరణ బాబు అంటున్నాడు చిన్నోడు చూస్తే నాన్నో పెళ్లి నాకు అర్జెంట్గా పెళ్లి చేయండి బాబు అంటాడు ఆడు ఇది చేసే ఉంది పెళ్లి ఈ చిన్న అబ్బాయి ఏంటి పిల్లలు పోలగేడు చెప్తున్నారా ఈ మాత్రం దానికే బావా ఈ మాత్రం మరి ఆ పోలేడు మీ అమ్మనిచ్చేమనొచ్చు కదా మీ అమ్మ పాడుతుందా పొద్దున్న రేస్తా నీకు బావా మా అమ్మ మన పిల్లకిస్తా పాలు మీ అమ్మ నాకు ఏమన్నా పాలు గొల్లిగే పోలంటే మీ అమ్మ పోలమ్మను కాదు బావా అదే వస్తున్నప్పుడు నేను వస్తున్నప్పుడు వస్తున్నప్పుడు ప్యాకెట్ పాలు కాసి చల్లాచి డబ్బాలో పోసి గూట్లో పెట్టాను కదా నీ అమ్మ గూట్లో పెట్టి పాలయ్యి ఆ పాలకు తగిన నీ అమ్మకు దొమ్మ జాటమా మళ్ళీ దొమ్మ జాటు రావాలి చూడమని పోలేచింగా అవి పాలయ్యి అయ్యి బాబా కొల్లెంకు తాగేసేనే కొల్లికి పోలికి తేడా తెలియట్లేదంటారు నెల తక్కువ కొలిగే నెల తక్కువ నీకు తెలిసేటి 2 నెలలు తక్కువ నీ అమ్మలో అబ్బర మొఖం దానా తోలు మొఖం దానా జమ్మ మొఖం దానా నీ మొఖం వెళ్ళగా ఉండదు ఆశలు కుడులాగా 7 నెలల్లో పుట్టేసి మా బుర్రెటికి తినేస్తున్నాను వాళ్ళని అమ్మ అమలాపురం సెంటర్ లోనే కరెక్ట్ ఎన్నికాయలు అద్దాలు టికెట్లు దివ్వేళ్ళు ఏం మొక్క ఎలా ఉందా చూడు మురమల సంతలో ములక్కల్లమ్ముకునే వాళ్ళే ఉన్నావు నువ్వు ఉన్నావు ఎలా అక్కడ చాలా ఎలకల మంది ఎడతా చూడు నువ్వు ఉన్నావు గొలిగాక నాకు బాత్రూమ్ లో కలరావంలో బాబు నువ్వు ఉన్నావు చూడు ఊళ్ళో తిరుగుతుంటారు సంకర పుట్టేసుకుని నువ్వు ఉన్న మా సెంటర్ లో పోమలు ఆడించుకునే వాళ్ళు నువ్వు ఉన్న కాలుగుడ్లో కోళ్ళెట్టి పొంది నువ్వు ఉన్నావు చిల్లర డబ్బులు ఏరుకునే వాళ్ళగా నేను అవుట్ అవుట్ అంటే ఇలా కదా ఇది అవుట్ అంటే భీమరాజు మొన్న మా మనవడు 1:12 అవుతుంది తాత నేను అవుట్ అన్నాడు అదేమో తెల్లారి గట్ల అవుట్ అంటే సరే కానీ రా అన్నాను దుప్పున్నాను వేసాడు సగం నేను గంట పోయిన తర్వాత ఆడిని లెక్కొట్టి నేను అవుట్ రా అన్నాను బావా అయినా కానీ అవుట్ అంటే ఇలాగా చెప్తున్నావు బావా నువ్వు నా జీవితంలోకి రాకముందు నేను నువ్వు ఇంటి ఓనర్ గారితో ఇది బాబా ఇంటి ఓనర్ గారితో ఆయన ఎలాగుండేదన్న తెలుసా బావా సిలుకు సీరాలు సిలుకు సీరాలు కట్టేటి దానిరా సిలుకు సీరాలు కట్టేటి దాని బావా ఏం కావాలి వద్దు అయ్యా వద్దా ఇంటి ఓనర్ గారే కావాలి బావా చేసుకున్నాక నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత తిరిగిన సీరల పాలు చేసినావురా మందులోడా ఆడేమని నువ్వేంటి తిరమాలోడా తింగారోడా ఊరి సచ్చినోడా బాబారా గోగ చిన్నివాడా దగ్గర 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 అవ్వ ముందులే అదిగో మాట మాటకి ఏ మాట మాటకి మందులోడన్నమాట ముందరగా వేటే
డీజే డీజే ఏ కాయతారు ఏ నాచారమ్మో 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 నా ముసులు గొమ్మ గోడ మీద బొమ్మ అమ్మ ఇంకెలా ఉండేదమ్మా ఎవరితో అనుకుంటున్నావు దేవరాజు బాబు గారితో అయ్యి బాబోయ్ అక్కడ అమ్మ పెద్ద 3 డప్పులు బాబు గారితో 3 డబ్బులు ఇప్పుడు దాకా నీరసంగా ఉన్నాడా బాగా కొడతాడని నేను వచ్చిన తర్వాత బాధేసుకున్నాడు బావా నిన్ను చూసి ఆయన తెల్లగుండేదాన్ని అనుకుంటున్నావు మేడామిత్తల్లో మాదేది ఇదే పొద్దున రాయం చేసుకున్నాం అలాగే బావా మేడామిత్తల్లో ఉండేటి దాననిరా మేడామిత్తల్లో ఉండేటి దాననిరా బావా నేను రాగా నువ్వు అయితే అస్సలు వద్దు బావా నువ్వు తప్ప ఇక్కడున్న కుర్రోళ్ళు ఎవరన్నా ఓకే ఎవరన్నా ఓకే ఈ కుర్రోడు కూడా ఓకే అయ్యో నాలుగొల్లు కుర్రోడు ఎవరిని వదలం ఇంకా అసలు ఎవరు నేనేదంటే బాధ ఏంటి నువ్వు ఎలాగున్నావు చూడు ఎలాగున్నానా పగటాలు చెప్తే రాత్రి కళ్ళకి వచ్చి ఇలాగున్నావు గొల్లి కానా చూడు ఒకవైపే చూడు రెండో వైపు వస్తే రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు బాబోయ్ మాడిపోతావు మసైపోతావు ఆల్రెడీ మసైపోనట్టే ఉన్నావు గొలిగాకనా నువ్వు బావా నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఊరి గుడిసెలా పాలు చేసినావురా ఊరు గుడిసైతే ఎండాకాలం వర్షాకాలం కూడా చల్లగా ఉంటది ఎండాకాలం లోపడున్నా చూడు కోటు కుట్టుంటే 7 8 లోపల ఎండాకాలం చల్లగా ఉంటదా చల్లగా ఉంటది వానాకాలం వానొస్తున్నావు ఆకలి వేసుకుంటే చల్లగా ఉంటదండి శీతాకాలం వర్షాకాలం ఎండాకాలం 3 కాలాలు కూడా సేఫ్టీ ఉంటది పతాడు ఎందుకో టెంట్ రోడ్ వేసేసుకో చుట్టూరు కట్టేసుకుంది కానీ వద్దు గాలి తెగిరిపోద్ది బాబా నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఊరి గుడిసెలా పాలు చేసినావురా అయ్యి బాబోయ్ మందులో